ఒరిజినల్తో మాట్లాడడం చూసుకునేది. హలో, మళ్ళీ చేస్తా ప్రశ్న. అందరికీ నమస్కారం. ప్రింట్ మీకు స్వాగతం చెప్తూ, తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ప్రజలకు సంబంధించి తొలి సంతకం 5 హామీలపైన సంతకం పెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి ఏ విధంగా యువతను మోసం చేశాడో మనం చూసాం జాబ్ క్యాలెండర్ పేరుతో. దానిపైన తెలుగుదేశం పార్టీ పైన అంచెలంచెలుగా కూడా యువత మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంచి ఏ విధంగా మొన్న ఎన్నికల్లో వాళ్ళు అండగా నిలబడి గెలిపించారో చూసాం. అందులో భాగంగానే ఏదైతే వాళ్ళకి హామీ ఇచ్చామో డిఎస్ఏ పైన మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏకంగా 16,347 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే విధంగా ఈ డిఎస్ఏని ప్రకటిస్తూ మొదటి సంతకం పైన ఆయన సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే 16,828 డిఎస్సి పోస్టులకు ప్రకటించగా నేడు ఒకేసారి ఈ పోస్టులను ప్రకటించడంతో నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ విధంగా వాళ్ళ ఆనందానికి అదుపు లేకుండా ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా ఆయన కీర్తిస్తూ ఏ విధంగా బాసటగా నిలిచారో ఈరోజు మీడియాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ వాళ్ళు తెలియజేసిన హర్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రెండో సంతకం గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, దీనిపైన కూడా ప్రజలందరూ కూడా ఏదైతే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వాళ్ళు చట్టం చేశారో చట్టం చేయక ముందు నుంచి కూడా పోరాటాలు చేశారు అడ్వకేట్స్ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే కోర్టుకి వెళ్లకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఎవరైతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రులు కానీ ఆదేశాలతో నియమించిన వ్యక్తులు డిసైడ్ చేసే విధంగా డిస్ప్యూట్ని డిసైడ్ చేసి ఎవరైతే ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో అభద్రతా భావం లోనయ్యే విధంగా ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్ట్ వస్తే ఏ విధంగా మన ఆస్తులను కాపాడుకోవాలో అర్థం కాని పరిస్థితులు తలెత్తినప్పుడు దీనిపైన కూడా అధికారం వచ్చిన వెంటనే కూడా దీన్ని రద్దు చేస్తామని చెప్పిన మీదట దీనిపైన కూడా నిన్న తొలి సంతకం చేయడం మనం చూసాము. అదేవిధంగా దీనికి సంబంధించి చూస్తే జీవో నెంబర్ 512 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసింది. దీన్ని వెంటనే కూడా రద్దు చేస్తూ తొలి సంతకం చేయడం జరిగింది 5 దినాలకు సంబంధించి. అదేవిధంగా మూడో సంతకం పేదల పింఛను పైన గతంలో 2,000 రూపాయలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు చేస్తామని కూడా ప్రకటించడం, దానికి అనుగుణంగా ఈరోజు పింఛన్లకు సంబంధించి కూడా ఒకేసారి 3,000 నుంచి 4,000కు పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన బీజేపీకి సంబంధించి ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించామో వాటన్నిటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో దాంట్లో భాగంగానే ఈరోజు ఇది మూడో సంతకంగా దీన్ని పింఛన్దారుల లబ్ధి చేకూర్చే విధంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 4వ సంతకానికి సంబంధించి నైపుణ్య గణన అంటే ఇప్పుడు మన విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు అందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు మనం అనేక కంపెనీలు కూడా ఇక్కడ తీసుకొచ్చాం. ఈ కంపెనీల్లో పనిచేయాలంటే కొన్ని కంపెనీల వాళ్ళు ఏదైతే నైపుణ్యం లేదనే దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ కంపెనీల్లో నియమించుకునే పద్ధతి ఉండేది. ఈరోజు ఆ నైపుణ్య అభివృద్ధి చేయాలి. మన యొక్క యువతలో కానీ ఏదైతే యువకుల్లో కానీ యువకుల్లో చదువుకున్న వాళ్ళకి నైపుణ్యత పెంచి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఈరోజు భారీ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా యువతంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే
5వ సంతకం అన్నా క్యాంటీన్. మీ అందరికీ తెలుసు, అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకి ప్రతి ఒక్క పనిచేసే కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా 5 రూపాయలు ఇస్తే ఒక పూట భోజనం, టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కంప్లీట్ అయ్యేది. అదేవిధంగా తిరుపతిలో 4 చోట్ల అన్నా క్యాంటీన్ని ఏర్పాటు 4 చోట్ల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ కూడా 100 రోజుల లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2000 పైచిలకు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం, ఆ విధంగా ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వంలో సీట్లో కూర్చున్న మరుక్షణమే ఈ 5 దినాలకు కూడా సంతకాలు పెట్టి ఆయన నెరవేర్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్ననే ఇక్కడ ఈఓ గారిని కూడా నియమించడం జరిగింది. ధర్మారెడ్డిని పంపించేస్తూ ఈఓ గారిని కూడా నియమించుకోవడం జరిగింది. ఇంకా కూడా అనేక విధాలుగా కూడా తిరుపతిలో కూడా ఏ విధంగా టీటీడీకి సంబంధించి టీటీడీ బోర్డు చైర్మన్ రాజీనామా చేశాడు, కానీ బోర్డు సభ్యులు ఇంతవరకు రాజీనామాలు చేయలే. వెంటనే కూడా వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ దగ్గర టీటీడీ బోర్డుకు సంబంధించి ఈఓ గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభుత్వం ఇదైనాక వాళ్ళు ఆ పదవుల నుంచి తప్పుకోవాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ తిరుపతిలో అనేక నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంతకుముందు కూడా చెప్పాము, గతంలో జరిగిన ఏవే అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసి ఖచ్చితంగా కూడా ఎక్కడ రాజకీయ కక్షలకు తావు లేని విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే ప్రభుత్వ ఆస్తి లూటీ జరిగిందో, ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి సంబంధించి ఖజానాకు సంబంధించి ఆయన యొక్క సొమ్ముని ఏ విధంగా దుర్వినియోగం చేశారో వాటన్నిటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ఈ తిరుపతి అభివృద్ధిలో అనేక కార్యక్రమాలు పెండింగ్ పడ్డాయి. వాటన్నిటిని కూడా అటు జనసేన పార్టీ నుంచి ఎంపికైన ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారిని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరుపతి అభివృద్ధిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలసికట్టుగా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కంప్లైంట్ విచారం జరుగుతుంది, జరిగిన దానిపైన చేస్తా. కంప్లైంట్ చేసేది ఏముంది, ఇంకా ప్రభుత్వం వచ్చినాక కంప్లైంట్ ఏముంటుంది? ఇంకా కంప్లైంట్ యథావిధిగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగేది. వ్యక్తిగతంగా అసలు లూటీ ఎంత జరిగింది ఏంది? ఇప్పుడు ఊరికే కంప్లైంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడమో ఇంకోటో కాదు. ఈరోజు స్వామివారి ప్రతిష్టను కాపాడే దాంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దానికి తగ్గ అన్నీ కూడా ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా చర్యలు తీసుకోబడతాయి. ఒక కంప్లైంట్ ఇంకోటనే కాదు, పూర్తి స్థాయిలో ఏమేమి జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అనే దాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీటీడీలో కావచ్చు, స్మార్ట్ సిటీ నిధులు, తిరుపతి స్మార్ట్ సిటీ నిధుల్లో కూడా భారీ ఎత్తున అవకతవకలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా బహిరంగపరుస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఏవేవి జరిగినా అన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. అందరినీ కూడా ప్రజలందరూ కూడా మీకు ఏదైనా తెలిసి ఇంకేదైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకెళ్తే మా వంతు మేము ప్రజాధనాన్ని ఏ విధంగా కాపాడాలో, ఏ విధంగా దుర్వినియోగం ఏదైనా ఏ విధంగా వెనకతావాలో అన్నిటిపైన కూడా ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేసి సంవత్సరాల కొద్దిగా కాదు, ఇంకోటి కాదు, పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమి జరిగినా వెంటనే న్యాయం చేసే దిశగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా కూడా ఎవరిపైన రాజకీయ కక్షలు, వ్యక్తిగత ఇవి పోయే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వ నిధులు, స్వామివారి నిధులు సోహా చేసిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళు ఎంతటి వాళ్ళైనా.